మన ఇంట్లో కుర్రాడు, మన పక్కింట్లో అబ్బాయి, అలాగే మనం చూడగానే ఆనందపడి, అలాగే తిట్టుకునే నెగిటివ్, పాజిటివ్ పాత్రలు చేస్తూ మనకి ఎప్పుడు సుపరిచితమైన ఆ వ్యక్తి ఎవరో చూస్తారా? ఆయన మరింకెవరో కాదు, మన సాయి కిరణ్ గారు. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు ఐ విట్నెస్. నమస్తే ఐ విట్నెస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్ అందరూ పాజిటివ్ క్యారెక్టర్స్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటే మీరు మాత్రం నెగిటివ్ క్యారెక్టర్స్ చేసి వాటినే చూస్ చేసుకున్నారు. దానికి కారణం ఏంటి సార్? ఎనీ స్పెసిఫిక్ రీజన్ సార్? స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు. జనరల్గా డైరెక్టర్స్ అందరికీ కొంతమంది పాజిటివ్, కొంతమంది నెగిటివ్ ఇవ్వాలనుకుంటారు. సో ఎవరు ఏ క్యారెక్టర్ని ఎక్కువ జస్టిస్ చేస్తారు అని వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా. సో అలాగే నన్ను ఒక ఫస్ట్ సీరియల్లో నేను నెగిటివ్గా చేసిన తర్వాత దానికి ఎక్కువ గుర్తింపు వచ్చింది. నేను ఇంతవరకు చేసిన పాజిటివ్ క్యారెక్టర్స్ కంటే నెగిటివ్గా చేసిన దానికి ఎక్కువ గుర్తింపు రావడం వల్ల డైరెక్టర్స్కి ఓకే, నెగిటివ్ క్యారెక్టర్ అయితే 100% జస్టిస్ చేస్తున్నారు అండ్ ఆ క్యారెక్టర్ జనాలు ఎక్కువ ఓన్ చేసుకుంటున్నారు అని తెలిసి ఇంకా డైరెక్టర్ అందరూ నెగిటివ్గా ఇవ్వడం స్టార్ట్ చేశారు. అసలు మీ సినీ నేపథ్యం గురించి అలాగే అంటే మీ ఫ్యామిలీ ఎంకరేజ్ చేశారా? చిన్నప్పటి నుంచి మీకు ప్యాషన్ ఉందా, లేకపోతే అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చారనేది మా కోసం చెప్తారా సార్ కొంచెం? సో చిన్నప్పటి నుంచి మన కాలేజ్లో కానీ స్కూల్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్లో చాలా హుషారుగా పార్టిసిపేట్ చేసేవాడిని అండ్ అందరూ మంచి అప్లాడ్స్ ఇచ్చేవాళ్ళు, మంచి ప్రైజ్ చేసేవాళ్ళు. సో దానివల్ల సినిమా కెరియర్ అయితే ఇంకా బాగుంటుంది అలా అనిపించింది. సో దానివల్ల ఈ కెరియర్ని చూస్ చేసుకున్నాను అండ్ లైక్ మన ఫ్యామిలీ సపోర్ట్ అండ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ ఇంకా నువ్వు చెప్పింది నిజమే, సినిమా కెరియర్ అయితే నీకు ఇంకా హై ఇస్తున్నా, లైక్ ఇంకా సినిమా కెరియర్ అయితే నీకు ఇంకా బాగా ఉంటుంది, ఎక్కువ మందికి జనాలకి ఎక్కువ రీచ్ అవుతావు అని చెప్పిన తర్వాత అది నా ప్రొఫెషన్ని ఇక చూస్ చేసుకున్నాను. బేసిక్గా ప్రతి ప్రొఫెషన్లో కూడా ఎవరు ఈజీగా ట్రై చేసినా వచ్చేస్తుంది. బట్ సినిమా కెరియర్ వచ్చేసరికి చాలా ఛాలెంజింగ్ అండ్ చాలా కష్టం. వితౌట్ బ్యాక్గ్రౌండ్ మనం ఎంటర్ అవ్వాలంటే చాలా కష్టం. సో దాన్ని నేను ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఎంటర్ అయ్యాను. సార్ సినిమా అటు సీరియల్, సినిమాలో మంచి అవకాశం వచ్చింది అనుకోండి సార్, మీరు సీరియల్ చూస్ చేసుకుంటారా, సినిమాకి వెళ్తారా? సీరియల్ చేస్తూ సినిమా చేయాలనుకుంటాను, డేట్ సజెస్ట్ చేసి. సో బేసిక్గా ఏంటంటే 2 సీరియల్స్ చేస్తే మనం డేట్స్ అన్నీ బ్లాక్ ఉంటాయి ఎవ్రీ మంత్. లైక్ ఒక మంత్లో మనకి 26-27 డేస్ 2 సీరియల్స్ చేస్తే బ్లాక్ ఉంటాయి. సో ఒక సీరియల్ చేసి ఇంకా మిగతా టైం ఎలాగో ఉంటుంది కదా, ఆ టైంలో డేట్ సజెస్ట్ చేసి సినిమా చేయాలని నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సీరియల్ అయితే నెగిటివ్ రోల్స్ కదా సార్ మీకు ఇష్టం, సినిమాలో మంచి హీరో క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటారా సార్? డెఫినెట్గా చేస్తాను. సినిమానే, సీరియలే. అక్కడ నుంచి మనకు వచ్చిన ఒక గుర్తింపుని మనం ఏమీ తక్కువ చేయలేము. సో దానికోసం సినిమాను చేస్తాను, సీరియల్ చేస్తాను. అలాగే ఇప్పటి వరకు మీరు ఏ సీరియల్స్ యాక్ట్ చేశారు, మీకు అందులో ఇష్టమైన పాత్ర ఏంటి, మీకు బ్రేక్ ఇచ్చిన సీరియల్ ఏంటి, ప్రేక్షకులకు చెప్తారా సార్? ఇప్పటివరకు ఒక 7 సీరియల్స్ చేశాను. నా ఫస్ట్ సీరియల్ వచ్చేసి సిరిసిరి మువ్వలు. సో సిరిసిరి మువ్వలు తర్వాత నాకు అక్కడ నుంచి మనసు మమతకి పిలిచారు, అది చూసి తర్వాత మనసు మమత తర్వాత మళ్ళీ కోయిలమ్మ తర్వాత జానకి కలగలేదు, వైదేహి పరిణయం, అమ్మాయి గారు, 4 స్తంభాలాట, ఇలా చాలా సీరియల్స్లో ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి. అండ్ కొన్ని సీరియల్స్ స్టార్టింగ్లో చేసినవి పాజిటివ్గా చేశాను. బట్ పాజిటివ్గా చేసిన తర్వాత జానకి కలగలేదులో నా ఫస్ట్ విలన్గా నేను ఎంట్రీ ఇచ్చాను ఆ సీరియల్లో. అక్కడ నుంచి ఇంకా పాజిటివ్కి వచ్చిన ఫేమ్ కంటే నెగిటివ్కి వచ్చిన ఫేమ్ ఎక్కువ. సో దాని తర్వాత ఇంకా అన్ని నెగిటివ్సే చేశాను. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ రావడం, తర్వాత జనాలు దాన్ని ఎక్కువగా నన్ను ఎంత తిడుతున్నారో వాళ్ళంత ప్రేమిస్తున్నారు ఆ క్యారెక్టర్స్ని. సో అలా జనాలు నాకు ఆ క్యారెక్టర్స్ని, ఆ నెగిటివ్ క్యారెక్టర్స్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. సో వాళ్ళు ఓన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చే ప్రేమకి ఇంకా అలా నెగిటివ్ క్యారెక్టర్స్నే ఎక్కువ డైరెక్టర్స్ అందరికీ ఓకే, అబ్బాయి నెగిటివ్ క్యారెక్టర్స్ అయితే ఎంత బాగా చేస్తున్నాడు, జనాలు కూడా ఇంత ఆదరణ వస్తుంది అని చెప్పేసి వాళ్ళందరూ నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ అలా నాకు కూడా నెగిటివ్గా చేసినప్పుడు కొంచెం కంపేర్ టు హీరోగా చేస్తున్న దానికంటే నెగిటివ్గా ఎక్కువగా ఆదరణ రావడం వల్ల సరే సీరియల్లో నెగిటివ్గా చేద్దాం అని చెప్పి ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యి ఇంకా అక్కడ నుంచి చాలా నెగిటివ్ చేయడం స్టార్ట్ చేశాను. దాంట్లో నాకు ఇష్టమైన పాత్ర ఏది అంటే పాజిటివ్గా చేసిన దాంట్లో నుంచి సిరిసిరి మువ్వలు చూస్ చేసుకుంటాను. అండ్ అది నా ఫస్ట్ సీరియల్ కాబట్టి అది ఆల్వేస్ స్పెషల్. సో ప్రజెంట్ ఇప్పుడు నెగిటివ్గా వచ్చి చేసిన తర్వాత నాకు అమ్మాయి గారు పాత్ర కొంచెం చాలా మనసుకి దగ్గరైన, చాలా ఇష్టంగా చేసిన నా పాత్ర. సో దానికి నాకు బెస్ట్ విలన్ అవార్డు కూడా ఇచ్చారు. సో అది నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. అండ్ మిగతాయి తక్కువ అని కాదు, బట్ ఏంటంటే
నా ఏజ్కి కరెక్ట్గా సెట్ అయ్యే క్యారెక్టర్ అమ్మాయి గారు. నేను ఇప్పుడు ముందు జానకి కలగలేదు చేసినప్పుడు దాంట్లో విలన్గా చేశాను, అండ్ వైదేహి పని చేసినప్పుడు కూడా విలన్గా చేశాను. బట్ ఇది నా ఏజ్కి కొంచెం ఎక్కువగా ఉండే 5-6 ఇయర్స్ ఎక్కువగా చూపించి పోర్ట్రేట్ చేసిన క్యారెక్టర్స్ అవి. సో నా ఏజ్కి కరెక్ట్గా సెట్ అయ్యే క్యారెక్టర్ అమ్మాయి గారు. సో అది కరెక్ట్గా పోర్ట్రేట్ నేను చేశాను, అండ్ దానికి జనాల ఆదరణ కూడా బాగా వచ్చింది. సో అది నాకు జనాలు ఎక్కువ మైలేజ్ ఇచ్చిన క్యారెక్టర్ దీపక్. సార్ అసలు సినీ ఇండస్ట్రీ అంటే ఒడ్డించిన విస్తరి కాదు అంటారు కదా, అసలు అందులో ఉండే పాజిటివ్స్ అప్ అండ్ డౌన్స్ లేకపోతే మీరు పడ్డ స్ట్రగుల్స్ మా ప్రేక్షకులతో షేర్ చేసుకుంటారా సార్? డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. సో అందరిలాగే మనకు కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, జస్ట్ ఇంట్రెస్ట్ అండ్ పట్టుదల. ఏదైనా సాధించాలి, ఈ ఇండస్ట్రీలో కూడా మనకంటూ ఒక మంచి పేరు మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అని అందరూ కష్టపడ్డట్టు నేను వచ్చాను హైదరాబాద్కి. దాని తర్వాత నేను ఫస్ట్ మూవీస్ చేసేవాడిని. మూవీస్ నుంచి తర్వాత సీరియల్స్కి వెళ్ళాను. నేను చేసిన ఒక సినిమాలో అప్పుడప్పుడే యాక్టింగ్ కెరియర్ స్టార్ట్, అంతగా యాక్టింగ్ కూడా వచ్చేది కాదు, అండ్ కెమెరా సెన్స్ కూడా మనకు తెలీదు. సో అప్పుడు అందరి ముందు తిట్టడం, అందరి ముందు కొంచెం సర్కాస్టిక్గా మాట్లాడడం, మనకి ఏమి రాదు అని అందరి ముందు హేళన చేయడం, ఇలా చేసిన డైరెక్టర్స్ ఉన్నారు. సో అప్పుడు మనకు ఒక ఏమంటారు కసి ఉంటుంది కదా, మనం ఎక్కడైతే మనం పడ్డామో అక్కడే మళ్ళీ సాధించాలి అనే ఒక పట్టుదల ఉంటుంది కదా. సో అలా ఎప్పుడైతే నేను ఒక సెట్లో నేను అవమానపడ్డానో, నాకు యాక్టింగ్ రాదు, నేను యాక్టింగ్ చేయలేను అని ఎవరైతే నన్ను తిట్టారో వాళ్ళతోనే మళ్ళీ మనం ఒక ఆఫర్ కాల్ని తెప్పించుకోవాలి అనే ఒక పట్టుదలతో కసితో వర్క్ చేశాను. అలాగే జరిగింది. నేను వితిన్ ఒక 2 to 3 ఇయర్స్లో మళ్ళీ అదే డైరెక్టర్తో నాకు కాల్ వచ్చింది, ఇలా నేను ఒక సినిమా చేస్తున్నాను, హీరోగా చేస్తావా అని అడిగారు. సో ఎక్కడైతే తిట్టారో అదే డైరెక్టర్తో మళ్ళీ నాకు కాల్ రావడం, అండ్ దానికోసమే నేను కొంచెం కసిగా కష్టపడ్డాను. అండ్ ఆ రోజు ఆయన ఫోన్ చేసినప్పుడు నేను థ్యాంక్స్ చెప్పాను. మీరు ఆ రోజు ఇలా తిట్టకపోయి ఉంటే నేను డెఫినెట్గా ఈరోజు ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదని చెప్పి సింపుల్గా ఇక నేను అప్పటికి వేరే సీరియల్స్ వేరే సినిమాలు చేస్తూ ఉన్నాను. డేట్స్ కుదరక సినిమా చేయలేదు. బట్ సో కష్టపడ్డాను, అందరిలాగే మాటలు పడ్డాను, కష్టపడ్డాను, అండ్ ఇల్లు వదిలేసి ఉన్నాను బయట హైదరాబాద్లో, వేరే వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. మనకి డబ్బులు ఖర్చులు, పెట్రోల్కి ఖర్చులు, ఇవన్నీ అవసరం ఉన్నప్పుడల్లా మనకు తెలిసిన మా అక్క కానీ మా అమ్మ కానీ దొంగతనంగా అమ్మ ఇచ్చేది, నాన్నకు తెలియకుండా అమ్మ ఇచ్చేది, అమ్మ తెలియకుండా నాన్న ఇచ్చేవాళ్ళు. ఇలా అందరి ఫ్యామిలీస్లో ఉన్నట్టే మా ఫ్యామిలీలో కూడా అలాగే ఉండింది. అండ్ ఆ కష్టాలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆల్ గుడ్. సార్ అలాగే అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేస్తున్నారు అంటున్నారు కదా, ఇప్పుడు మీరు సీరియల్స్లో ఇంత బిజీగా ఉండి మరి సినిమా షూటింగ్ దాని గురించి టైటిల్ గురించి కొంచెం చెప్తారా మాకు? డెఫినెట్గా చెప్తానండి. నాకు మనోజ్ గారు అనే ఒక మేనేజర్ తెలుసు. సో ఆయన ఈ సినిమాకి మేనేజర్గా చేస్తున్నారు. ఇలా డైరెక్టర్ గారు వీళ్ళందరూ ఒక డిస్కషన్లో ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు హీరోగా కావాలి అని అన్నప్పుడు మనోజ్ గారికి నేను ఇంతకుముందు మేము మాట్లాడుతున్నప్పుడు సరే నేను ఇలా సినిమాస్ కూడా చేయాలనుకుంటున్నాను, సీరియల్ అండ్ సినిమాస్ 2 చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. ఆ మాట ఆయన గుర్తుపెట్టుకొని నాకు ఈ సినిమాకి నా ఫొటోస్ అవన్నీ డైరెక్టర్ గారికి అవన్నీ చూపించడం జరిగింది. సో డైరెక్టర్ గారికి నచ్చి పిలిపించారు. సో అలా ఈ సినిమా ఒప్పుకున్నాను. కథ విన్న తర్వాత నచ్చింది. సో చేద్దాం సార్ అని చెప్పి. ఆ సినిమా టైటిల్ అది ఏమైనా మాకు కొంచెం రివ్యూ చేయగలరా సార్? అంటే జస్ట్ లైన్ అలా ఏమైనా లైన్ చిన్నది అని చెప్పగలరా, అంటే మా ప్రేక్షకుల కోసం? సో లైన్ చెప్పను, బట్ టైటిల్ వచ్చేసి మేము వర్కింగ్ టైటిల్ చందమామ రావే అని పెట్టుకున్నాము. సో ప్రజెంట్ ఆ చందమామ రావే సినిమాని మేము ఇప్పుడు అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నాం. సాంగ్ షూట్ టాకీ అంతా ఈ సరౌండింగ్స్లోనే చేసాం. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్లో మేము షూట్ చేస్తున్నప్పుడల్లా లైక్ వైజాగ్ ఆల్వేస్ స్పెషల్. ఎప్పుడు వైజాగ్ సిటీలోనే నేను వచ్చినప్పుడల్లా వైజాగ్ సిటీలోనే షూట్ చేసేవాడిని. బట్ అనకాపల్లిలో ఈ నేచర్ బ్యూటీస్ అండ్ లేక్స్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా, సన్సెట్ వ్యూస్, ఇలా చాలా మంచి లొకేషన్స్లో తీసుకెళ్ళి షూట్ చేయించారు. అండ్ బ్యూటిఫుల్గా ఉండింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు వచ్చేసి భాను ప్రకాష్, భాను. సో క్యారెక్టర్ బాగా కనెక్టింగ్గా అనిపించింది. సో దానివల్ల నేను ఒప్పుకున్నాను అండ్ ఈ సినిమా చేయడం స్టార్ట్ చేశాను. సార్ అలాగే ఇంతవరకు సీరియస్గా అయింది కదా, ఇప్పుడు కొన్ని ఫన్ క్వశ్చన్స్. సార్ మీకు ఎనీ క్రష్? రోజు వస్తుంటారు పోతుంటారు.
సార్ అయితే చిన్న స్మాల్ ర్యాపిడ్ ఫైర్. యా ఓకే, సో సినిమానా సీరియల్నా? బోత్ రెండు. ఓకే, మూవీ ఛాన్స్ వస్తే ఎన్టీఆర్ మూవీయా రామ్ చరణ్ మూవీయా? ఎన్టీఆర్ మూవీ గారి డేట్స్, రామ్ చరణ్ గారి మూవీ డేట్స్ రెండు అడ్జస్ట్ చేయాలని ట్రై చేస్తాను. ఓకే, మరి హీరోనా విలనా? క్యారెక్టర్ ఏది ఎక్కువగా జనాల్లోకి వెళ్తే అది. మరి ప్రేక్షకులు వచ్చే సీరియలా, మనీ వచ్చే సినిమానా? ప్రేక్షకులు మెచ్చారంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. సో రెండు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఇంతవరకు మీ వాల్యుబుల్ టైం ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. అలాగే ఐ విట్నెస్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను మీ సాయి కిరణ్ని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐ విట్నెస్ ఛానల్. లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.